కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పర్యటించారు. శ్రీరాములపల్లిలో నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోవడంతో D4 కెనాలును పరిశీలించారు. స్థానిక రైతులతో కలిసి ఎండిన పంట పొలాలు పర్యటిస్తూ పరిస్థితులపై ఆరా తీశారు. బీఆర్ఎస్ హయాంలో యాసంగి పంటకు సకాలంలో సాగునీరు అందించాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వంతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. వెంటనే ఎల్లంపల్లి రిజర్వాయర్ ద్వారా నీళ్లు విడుదల చేయాలని, లేదంటే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. కెనాల్ నుంచి రావాల్సినటువంటి ఎల్లంపల్లి నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా రావాల్సినటువంటి ఏసంగికి రావాల్సినటువంటి నీళ్లను విడుదల కాక ఇక్కడ నీళ్లు రాకుండా అడ్డుకొని పొలాలు 10 ఎకరాలు వేయాల్సినటువంటి పొలాన్ని ఇవాళ 3 ఎకరాలే వేసి ఆ 3 ఎకరాలకు కూడా నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నటువంటి సందర్భం. ఇదే సందర్భంలో గత కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా అయితే మళ్ళీ బోవులల్లా క్రెయిన్లు వేసి మళ్ళీ తోడి ఒక భగీరథ ప్రయత్నం లాగా రైతులు అల్లాడుతున్నటువంటి దుస్థితి. ఉదయాన్నే ఒక 5-6 రైతులు ఫోన్ చేసి ఊరికి ప్రతి ఆయకట్టుకు నీరు అందేలా చూసుకునే బాధ్యత ఇరిగేషన్ అధికారులు చూసుకోవాలి. వాళ్ళకు చూసుకునే రకంగా ఎమ్మెల్యే గారు కూడా చెప్పాలి. అలా చెప్పకుండా తూతూ మంత్రంగా చెప్పి ఒకరోజు నీళ్ళు ఇచ్చుకుంటూ 3 రోజులు ఎండబెట్టుకుంటూ అలా చేయడం వల్ల మా యొక్క పంటలు ఎండిపోవడం జరుగుతుంది. మా ఏరియాకు కొడిమేల మండలానికి లిఫ్ట్ స్టార్ట్ అయిన నుంచి దాదాపుగా మాకెప్పుడు నీటి ఎదురు రాలేదు. ఏప్రిల్ మే నెలలో కూడా మత్తళ్ళు దుంకిన రోజులు ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు జనవరి ఫిబ్రవరి రాగానే మాకు నీటి కొరత వచ్చింది. పొలాలు ఎండిపోతున్నాయి. దీని మీద మేము చాలా వరకు అసంతృప్తిగా ఉన్నాం. ఇది చూసుకోవాలి. వ్యవసాయం అంటే పండగ అని చెబుతున్నారు కానీ మాకైతే దండగే ఉన్నది. చల్ల వెంకరెడ్డి, శ్రీరాములపల్లి గ్రామం. మేము గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం ఉండగా 10 సంవత్సరాల్లో ఒక్క గుంట కూడా ఎండిపోలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గత సంవత్సరం 5 ఎకరాలు ఎండిపోయింది. ఇప్పుడు ఒక 3 ఎకరాలు ఇడిచిపెట్టినాం. చిరుధాన్యాలని పెసర బొబ్బెర వేసినాం, అవి కూడా ఎండిపోతున్నాయి. అందుకొరకని ఇప్పుడు నీళ్ళు వెళ్తలేవని మళ్ళీ ఇప్పుడు బావి తవ్వుకోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా అవసరం పడలే, ఈసారి అవసరం పడ్డది. 4 లక్షలు పెట్టి ఇప్పుడు బావి తవ్విస్తున్నాం. అదేలా బావి అవసరం పడలే, తవ్వలే. అంతా వారింది. 15 ఎకరాలు ఉంటే 15 ఎకరాలు వారింది. సార్ 10 సంవత్సరాల కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ ఉన్నాయి. చైన్ మిషన్ తోటి బర్రెలు కోసుకున్నాం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 14 నెలలు అవుతుంది. 14 నెలలు వచ్చింది, రైతులను ముంచుతుండు. రుణమాఫీ లేదు. మహిళలకు 25,000 ఇస్తాడు. ఆడపిల్లల స్కూటీలు ఇస్తాడు. ఆ ఆడలకు బస్సులు పెట్టి మొగోళ్ళను నాగం చేస్తుండు. తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు నెలకు రాహుల్ గాంధీ గారికి మూటలు కట్టి పంపుతుండు. ఆయన ఉండవలసిన క్యాండిడేట్ కాదు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మోసేతులు ఇల్లు తాగినోడు. ఆయన ఉండు వేస్ట్. ఆయన ఉండకూడదు. ఉంటే కూడా రైతులు నష్టపోతారు, రైతులు బతకలేరు. చల్ల వెంకరెడ్డి, శ్రీరాములపల్లి గ్రామం. మేము గత 10